ఆవిడ రావటం అనేటటువంటిది, రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా రావటం అనేటటువంటిది సంస్థాగతంగా ఒక బలం అనేటటువంటిది మాలో ఉంటది. తప్పకుండా దాని ప్రభావంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గతంలో మమ్మల్ని దోషిని చేసినటువంటి కొన్ని ప్రాంతీయ దుర్మార్గ శక్తులు మమ్మల్ని దోషిని చేసిన వాళ్ళందరికీ తగిన గుణపాఠం ఆవిడ ద్వారాగా, మా సిద్ధాంతాల ద్వారాగా చెప్పేటటువంటి రోజు తప్పకుండా వస్తుందని చెప్పి తెలియజేస్తాం. మసాన్వల్లి గారు, అక్షర సత్యం గారు సీనియర్ జర్నలిస్ట్ మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. అక్షర సత్యం గారు, షర్మిల గారి ఎంట్రీపై మీరు ఎలాంటి కామెంట్ చేస్తారు? సార్ నమస్కారం సార్, మీకు అక్కడ ఉన్న ప్యానల్లో పెద్దలందరికీ కూడా నమస్కారం సార్. సార్ నేను గతంలో కూడా చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలారెడ్డి గారికి దేవుడి స్క్రిప్ట్ బలే రాశాడని. చరఫరా చెడుతావు ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది, అది మీ అందరు కూడా పంపించాను నేను. అదేంటంటే షర్మిలారెడ్డి గారు గతంలో ఒకసారి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య అనే చిరంజీవి అనే వ్యక్తి పార్టీ పెట్టి నడపడం చేతకాక కాంగ్రెస్ పార్టీ అనే జాతీయ పార్టీకి అమ్మేసుకున్నాడో, అన్నగారు ఒకటైతే తమ్ముడు ఇంకొకటి అవుతాడా, ఇద్దరు కూతురు ఒకటంటే తమ్ముడు కూడా అమ్మేసుకుంటాడా అన్నట్టుగా వ్యాఖ్యలు చేసిన వీడియో కూడా మీకు పంపించా. ఇప్పుడు ఇదే షర్మిలారెడ్డి గారు పార్టీ పెట్టి తెలంగాణలో పార్టీని కూడా పక్కన పార్టీ పెట్టించి చెల్లితోటి పార్టీ నడపడం చేతకాక అదే కాంగ్రెస్ పార్టీలో కల్పించాల్సిన పరిస్థితులు దాపరించినందుకు జగన్మోహన్ రెడ్డి గారి లాంగ్వేజ్ లో దేవుడి స్క్రిప్ట్ బలి రాశాడు సార్. అయితే అక్షర సత్యం గారు మీరు పంపించిన వీడియో ఒకసారి ప్లే చేస్తున్నాను, కైండ్లీ లిజన్. ఓకే సార్, ఓకే సార్. అది అయింది మాట్లాడుతుంది. చిరంజీవి గారు ప్రజారాజ్యం అనే ఒక పార్టీ పెట్టాడు. ఆ తర్వాత ఏం చేశారు? ఏ కాంగ్రెస్ పార్టీకైతే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీ పెట్టాడో అదే కాంగ్రెస్ పార్టీకి హోల్సేల్ గా దాన్ని అమ్మేసుకున్నాడు. అన్నకి తమ్మునికి పోలికలు ఉంటాయి కదా, ఉంటాయి కదా. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడో ఎప్పుడో జనసేన పార్టీని హోల్సేల్ గా. ఎస్, ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు షర్మిల గారివి. కంటిన్యూ అక్షర సత్యం గారు. ఇది ఇక్కడ షర్మిలారెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే 2004కి రాజశేఖర రెడ్డి గారు ఉండటానికి ఇల్లు కూడా లేని పరిస్థితుల్లో చిరంజీవి గారు కుబేరుడు లేదా కోటేశ్వరుడు అటువంటి వ్యక్తి పార్టీ అమ్మేసుకున్నాడంటే ఏ లెక్కకు అమ్మేసుకున్నారు? షర్మిలారెడ్డి గారు ఎంతకు అమ్మేసుకున్నారో అమ్మేసుకున్నదే నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓటాయి అంట. ఇందాక నారాయణమూర్తి గారు అంటూ షర్మిలారెడ్డి గారు అవును ఆమెకు హక్కు ఉంది, ఆమె నచ్చిన పార్టీలో కలవచ్చు, నచ్చిన పార్టీలో కల్పించుకోవచ్చు అని. అంటే వీళ్ళు షర్మిలారెడ్డి గారు అయితే నచ్చిన పార్టీలో కలుపుకోవచ్చు, నచ్చిన పార్టీలో కలవచ్చు. అదే పవన్ కళ్యాణ్ అయితే అమ్ముడుపోయినట్టు, చిరంజీవి అయితే అమ్ముడుపోయినట్టు. అంటే వీళ్ళ కుటుంబానికి ఒక చట్టం, వేరే వాళ్ళ కుటుంబానికి ఇంకొక చట్టం. ఆ షర్మిలారెడ్డి గారు ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ చేసుకోకూడదు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఎన్ని పెళ్లిళ్ళన్నా చేసుకోవచ్చు, పవన్ కళ్యాణ్ కాపురం చేయకూడదు. వాళ్ళు ఎలాగన్నా కాపురం చేసుకోవచ్చు. అసలు విషయానికి వస్తే ఇంకా షర్మిలారెడ్డి గారి ప్రభావం ఎంత అన్నదే, ఏ చెట్టు లేని చోట చిన్న ఆవత మొక్క మహావృక్షం అట. మళ్ళీ చెప్పిన, ఏ చెట్టు లేని చోట చిన్న ఆముదపు మొక్కే మహావృక్షం కింద ఫీల్ అవుతారట. కాంగ్రెస్ పార్టీలో ఒకప్పుడు మహామహులు ఉన్న కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నాయకులు లేక ఉన్నా గానీ జనతత్వం లేక కునారెళ్తున్న పార్టీకి షర్మిలారెడ్డి గారు ఒక నాయకురాలుగా వస్తున్నారు తప్పించి అనేది పొడి చేస్తారన్నది నా దృష్టిలో కాదని వైసీపీ నాయకులే చెప్తున్నారు. నాతో అనేక మంది రెడ్డి సామాజిక వర్గం చెందిన వాళ్ళు వైసీపీ నాయకులని నారాయణమూర్తి గారు చెప్పిన భాష కూడా ఇచ్చిమించారే. అయితే మస్తానవల్లి సోదరులు మస్తానవల్లి గారు సోనియా గారు షర్మిలారెడ్డి గారు వస్తారని మరి అంటున్నారు. ఏంటంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేస్తారని ఉద్దేశంగా చెప్తున్నారు. సరే, అంటే వీళ్ళు అయితే తీసుకొస్తున్నారు. రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ పుట్టు ముంచుతాదన్నది అర్థం కావట్లే. ఇదే రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో కాంగ్రెస్ పార్టీ పతనం అయింది ఆంధ్రాలోని తెలంగాణలో అన్నది అర్థం కావట్లే. ముందు నా మాటలు అర్థం అవుతాయి. ఇక మీరు కృష్ణాంజనేయ గారు అన్న మాట నేను గతంలో కూడా చెప్పాను సార్ మీకు. శ్రీశైలం గారు, జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారు రెండు ఒక్కటే, ఇద్దరు కాదు. జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలారెడ్డి గారిని కాంగ్రెస్ లో పంపిస్తున్నారని నేను 1 month బ్యాక్ చెప్పాను నేను. ఎందుకంటే అన్న బీజేపీతో లౌక్యంగా ఉంటూ చెల్లి కాంగ్రెస్ తో లౌక్యంగా ఉంటే కాంగ్రెస్ పార్టీ అయితే షర్మిలారెడ్డి గారి ద్వారా పనులు చేయించుకోవచ్చు, బీజేపీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకోవచ్చు అనే ఉద్దేశం అయ్యి ఉండొచ్చు. లేదా కాంగ్రెస్ ఇక్కడ వైసీపీ ఓడిపోతుందని రోజు 3 రిజైన్ చేసేస్తున్నారు, 90 మందిని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ప్రజల్లో ఒక సంకేతం వెళ్ళిపోయింది వైసీపీ ఓడిపోతుందని. ఒకవేళ ఓడిపోతే ఆ ఓట్ బ్యాంకు
జనసేన టీడీపీ కూటమికి వెళ్లకుండా ఉండడం కోసం కొంతమందిని కాంగ్రెస్ లో డైవర్ట్ చేస్తే 100కి 5 మార్చినా గానీ ఏదో వైసీపీ విజయానికి ఉపయోగపడుతుంది చిల్లులని. లేదా జగన్మోహన్ రెడ్డి గారే ఒకవేళ మన వైసీపీ ఓడిపోతే రేపు పొద్దున మనకి కేసులు అవి ఉన్నాయి కదా, రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ మళ్ళీ టేక్ ఓవర్ చేసుకుంటే చిల్లుల ద్వారా మళ్ళీ టేక్ ఓవర్ చేసుకోవచ్చు, మళ్ళీ మనకు ఉపాధిపత్యం కాంగ్రెస్ లో కొనసాగించాలనే ఉద్దేశం కూడా కావచ్చు. అయితే చివరిగా మళ్ళీ చెప్తున్నాను సార్, నేను చెప్తున్నందుకు ఇప్పుడు నారాయణ మూర్తి గారి ద్వారా వైసీపీ నాయకులు చెప్పదలుచుకున్నది ఏంటంటే సార్ ఇవాళ నోరు ఉంది కాదని పారేసుకోకూడదు సార్. విధి చాలా బలీయమైనది. దేవుడు మనం ఏదైతే చేస్తాం అదే కర్మను మనకి ఇస్తాడు. చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అమూర్పోలే దత్తపుత్రిక అంటున్నారు కదా, ఇప్పుడు శర్మిలారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ దత్తపుత్రిక అవుతుందా, జగన్మోహన్ రెడ్డి గారు దత్తపుత్రిక అన్నగారు అవుతారా అనేది నారాయణ రెడ్డి గారు చెప్పాలి, వైసీపీ నాయకులు చెప్పాలి సార్. అక్షర సత్యం గారు మళ్ళీ వస్తాను. కృష్ణాంజనేయులు గారు ఓవరాల్ గా ఎపిసోడ్ చూస్తుంటే నేను చెప్తా